తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణం. గురుగారు, మే 16వ తారీఖున అమావాస్య, అదే రోజున శని జయంతి కూడా ఉంది. మరి శని జయంతి అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది శనీశ్వరుడి వల్ల చాలా రకాల ఇబ్బందులు మేము పడుతున్నాము. ఏలినాటి శని అని, అష్టమ శని అని, అర్ధాష్టమ శని అని చెప్పి ఆ పీరియడ్ వాళ్ళ జాతకంలో నడుస్తుంది అన్నప్పుడు పడే ఇబ్బందులు చాలా ఘోరంగా ఉంటాయి. మరి అటువంటి వాళ్ళు ఈ రోజున ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు? ఈ బాధల నుంచి విముక్తి పొందాలి అనుకునే వాళ్ళకు ఏదైనా పరిహారం ఉంటే వివరించండి. తప్పకుండా. ఓం శమగ్నిరగ్నిభిస్కరచ్ఛన్నస్తపతు సూర్యః శం వాతో వాత్వరప అపశ్రిధః. అందరికీ అర్థం కావాలి అనొక ఉద్దేశంతో శని జయంతి అనేటువంటి పదం వచ్చింది. శనైశ్వరుడికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు ఆ రోజు. ఎందుకని ప్రీతికరం ఆయనకి? కొన్ని విధానాలు అనుసరించినప్పుడు ఎప్పుడైతే కనుక పూర్వాభాద్ర నక్షత్ర గమనం నుంచి వచ్చేటువంటి ఒక మొట్టమొదటి స్థిరవారం, అంటే హనుమత్ జయంతి తర్వాత వచ్చేటువంటి స్థిరవారం ఏదైతే ఉంటుందో అది ఆయనకి చాలా ప్రీతికరమైనటువంటిది. అంటే ఆయన బయటపడింది ఆంజనేయ స్వామి వల్ల. ఆయన చాలా అత్యంత ప్రమాదంలో ఉన్నటువంటి వ్యక్తి, బంధింపబడ్డాడు. ఆయన బంధింపబడింది ఆంజనేయ స్వామి వారి వల్ల. కనుక హనుమత్ జయంతి తర్వాత వచ్చేటువంటి ప్రాథమిక శనివారం ఏదైతే ఉందో అది చాలా ప్రీతికరంగా ఆయన చేస్తారు. దానికి ఇంత వివరణ అందరికీ తెలియదు, చెప్పిన అర్థం కాదు. కనుక శని జయంతిగా దాన్ని తీసుకుని రావడం జరిగింది. అంటే మారు విధానంలో వస్తుంది. అయితే శని అనగానే మనం పీడ పిశాచం అనుకుంటాం, చాలా క్రూరుడు, మహా మంచివాడు కాదు అని చెప్పి. నవగ్రహాలలో శని చేసే మేలు ఎవరు చేయరు. చాలా అద్భుతమైనటువంటి మేలు చేశాడు. ఒక మనిషికి మేలు జరిగింది అంటే దానికి శని కారకుడు. కీడు జరిగిందన్నా శని కారకుడు కావచ్చేమో, కానీ మేలు జరిగిందంటే మాత్రం ఆయనే కారకుడు. ఎందువల్లంటే శని ధర్మాన్ని అనుసరించి ఉంటాడండి. మనం ధర్మంగా ఉంటే మనకు ఆయన ఎప్పుడు మంచిగానే ఉంటాడు. మనం ఆలోచనలు శని అంటే మనకు మంచి చేయడు, చెడు చేస్తాడు. మనకు జరిగేటువంటి చెడుకి శనిని చూపిస్తున్నాం, మనకు జరిగేటువంటి మంచికి మాత్రం ఆయన్ని మనం సూచించట్లా. ఆ స్థితి నడుస్తుంది. కాబట్టి శని అంగానే భయపడతారు. చాలా అంటే చాలా వెన్నపూస కూడా పొయ్యి మీద పెడితేనే కరుగుతుంది. మా శనికి అక్కర్లా, ఆయనకి నమస్కారం చేస్తే చాలు, ఆయన ఆనందపడిపోతాడు. అంతటి సాత్వికుడు శనిగ్రహం. అయినప్పటికీ ఎవరి భయాలు వాళ్ళకు ఉంటాయి. ఎప్పుడూ కూడా శనిని మనం ఆరాధిస్తూ ఉండాలి. అది ఏ వారమైనప్పటికీ కూడా ఆయన ఎంతగా ఆరాధిస్తుంటే అంత మంచిది. నువ్వుల నూనెతోటి ఆయనకి అభిషేకం చాలా శ్రేయస్కరం. అలానే నువ్వులు మామూలుగా ఇతపూర్వం కొన్ని విషయాల్లో నేను కొంతమందికి చెప్పింది ఏమిటి అంటే, నువ్వుల్ని ఒక వారం రోజుల ముందు ఒక 2-3 గంటలు నీళ్ళలో నానబెట్టి ఆ తర్వాత తీసేసి నేల మీద చల్లేస్తే, అంటే కుండీలు లాంటివి చిన్న చిన్నవి చల్లేస్తే అక్కడ మొక్కలు వస్తాయి. ఇంతెత్తు నువ్వులు ఒక వారం రోజుల ముందు చేసేస్తే ఆ సమయానికి ఇంతెత్తు మొక్కలు వస్తాయి. జాగ్రత్తగా ఆ మొక్కల్ని మొత్తం తీసి వేరు శుభ్రంగా తడిపి ఆ మొక్కల్ని స్వామివారికి ఇమ్మని చెప్పా. కొన్ని చోట్ల అయితే నాకు బాగా అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ప్రాంతాలలో ఆ శనికి చుట్టూత, ఆ విగ్రహం చుట్టూత మట్టి పోసేసి దాని మీదే నువ్వులతోటి, ఆ నువ్వుల చెట్ల మధ్యలో శనేశ్వరుడు ఉండాలి. ఎంత పచ్చగా మనం చూసామో అంత పచ్చటి జీవితం మనకి ఇస్తాడని చెప్పి అవి కొన్ని చోట్ల అవి చేయిస్తున్నాం. ఎంత సక్సెస్ఫుల్ గా వాళ్ళందరి లైఫ్లు నిలబడ్డాయో తెలుసు. ఇవి చేయడానికి మనిషికి శరీరం సహకరించడండి. ఒళ్ళు బద్ధకం అనేటువంటి వీటిలో వచ్చేస్తాయి. ఎందుకంటే మట్టి తీసుకెళ్ళాలి, దాని చుట్టూతా వేయాలి, 2 రోజులు నువ్వులు నానబెట్టి దాంట్లో చల్లాలి, మళ్ళీ పైన మట్టి వేయాలి, రోజు వెళ్ళి నీళ్లు చల్లుకుంటూ రావాలి, అది చూసుకుంటున్నాయి, ఇవన్నీ ఎవరు పెడతాలి అని చెప్పి నువ్వు 6 వంతులు కష్టపడితే 7వ వంతు ఆయన నీకు అన్ని ఇచ్చేస్తాడు. బ్యాలెన్స్ శేషం లేకుండా ఇచ్చేస్తాడు మొత్తం. కానీ మనం చేయట్లేదుగా. చేయకుండా మనకు అన్ని కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి. కాబట్టి ఈ కొన్ని విధానాలు. మరికొంతమందికి ఒకవేళ ఏదైనా సమస్యలు బాగా జటిలంగా ఉండి ఇబ్బందికరంగా ఉంది, పైకి రాలేకపోతున్నారు, వృద్ధి చెందలేకపోతున్నారు, ఏ రకంగా అయినా ఆటంకాలతో ఇబ్బంది పడిపోతున్నారు అన్నప్పుడు జాకెట్ ముక్కలు ఉంటాయి కదండి, నలుపు లేదంటే నీలం, ఆ జాకెట్ ముక్కల్ని ఒక 4 అంగుళాల ముక్క 4x4 మన అరచేతంత ముక్కని
ఓకే. కట్ చేయించి అందులో అన్ని నువ్వులు ఉమ్, వేసి వాటి దగ్గరికి 4 అంచుల దగ్గర తిప్పేసేస్తే మనకి ఉల్లిపాయ బంబులాగా ఇస్తారు చిన్నప్పుడు మనం కొట్లో కొనుక్కునే వాళ్ళని దీపావళి అప్పుడు కింద టాప్ అని కొట్టడానికి వీలుగా ఉండేవి. ఆ రకంగా వాటిని దారం చుట్టేసి తయారు చేసుకొని నువ్వుల నూనెలో ఒక 19 ఉమ్. నానబెట్టేసుకొని అలాంటి మూటలు 19 చేయాలి. 19 19. మామూలుగా అయితే కనుక బాగా దోష ప్రభావం అంటే 19 బాగా విపరీతమైన దోషం ఉంది మృత్యుప్రదంగా ఉంది అనుకుంటే ఈ నువ్వుల క్వాంటిటీ ఎన్ని? నార్మల్ గా కొన్ని. అన్ని నువ్వులు ఓకే, ఒక స్పూన్. అన్ని ఇది 19 చేయాలి వాస్తవానికి అయితే విపరీతమైన ధోరణిలో ఉంది అన్నప్పుడు. లేదు అన్నప్పుడు ఒక 19 తీసుకొని శుభ్రంగా మూట కట్టేసేసి ఒక దాంట్లో పెట్టేసేసి నువ్వులు నూనె పోసి నానబెట్టేయాలి. నానబెట్టేసిన తర్వాత చక్కగా ఒక మూకుడు అందులో ఒక వత్తి ఒకటి పెట్టి వెలిగించి ఆ వత్తి పట్టుకొని 19 ప్రదక్షిణాలు ఆ ప్రమిదతో సహా అది పట్టుకొని ప్రమిదలా పట్టుకొని 19 ప్రదక్షిణాలు చేసే ప్రమిదని పక్కన పెట్టేసేయాలి. తర్వాత ఇంకొక దాంట్లో ఇంకొక వత్తి వెలిగించి మళ్ళీ 19 ప్రదక్షిణాలు తీసి అందులో వేసేయాలి. అలా 19 ప్రదక్షిణాలు. అన్ని జ్యోతులు వెలిగించట్లేదు, ప్రదక్షిణాలు అయినా చేస్తే. ఇప్పుడు కాదండి, ఇప్పుడు ప్రమిద మార్చాలి, దీపం మార్చాలి, ఇలా అదే నూనెలో ఒత్తి మార్చి మళ్ళీ వెలిగించమంటున్నారా? ఇప్పుడు ఇంత దాని నిండా పెట్టేస్తాం, 19 పెట్టేసి పక్కన పెట్టేస్తాం. అవును. ఇంకొక చిన్న ప్రమిద ఇంకొక మూగుడు తీసుకొని ఇందులోంచి ఒక వత్తి అందులో పెట్టి వెలిగిస్తాం. ముందు 19 సార్లు చేస్తాం, చేసి పక్కన పెట్టేస్తాం దాన్ని. అది కంప్లీట్ గా పక్కన పెట్టేసేసి ఇంకొక దాంట్లో ఇంకొకటి వెలిగించి 19 చేసి ఈ దీపాన్ని మాత్రమే అందులో పెడతాం. ఓకే. దీపాన్ని అందులో పెట్టి దీన్ని ఒకసారి తుడి చేసేసి మళ్ళీ అది తుడవకుండా చేస్తే ఎంగిలవుతుంది. ఓకే ఓకే. కాబట్టి ఒకసారి దాన్ని ఒక చుక్క నీళ్ళు తుడి చేసేసి మళ్ళీ ఇంకొక ఒత్తి పెట్టి అలా మాకు అంటే ఒకవేళ శారీరకమైన శ్రమ ఎక్కువగా ఉంటుంది, మేము అంత చేయలేకపోతున్నాం అన్నప్పుడు 19 ఒకేసారి. ఇదేంటంటే ఇక ఆల్టర్నేటివ్ ఆప్షన్, అంతే, ఇంకొక ఆప్షన్. ఇది చేయకపోవటమే ఉత్తమం. ఎందువల్లంటే 19 ఒకేసారి వెలిగించి మీరు 19 ప్రదక్షిణాలు చేస్తే చేయకాల్సిందని కూడా అంటారు, మంట ఎక్కువ వస్తుంది కదండి. అవును. కాబట్టి అలా చేసుకొని ఆ స్వామివారి అనుగ్రహం తీసుకొని మనకు చిమ్మిలు ఉండరు, నల్ల నువ్వులు బెల్లము కలిపి దంచి రోట్లో కాకుండా అదే మిక్సీలో కాకుండా రోట్లో దంచి చిన్న చిన్న రౌండ్గా ఉండలు చేసి 19 ఆయనకి నివేదన పెట్టి నమస్కారం చేసుకోగలిగితే ఆ రోజు మీకు ఎక్కడైనా ఏ రకమైన చిన్న చిన్న భయాందోళనలు ఉండి ఇది జరుగుతుందో లేదో, ఇది ఎట్లా ఉంటుందో ఏంటో అనేటువంటిది ఆలోచనలు ఉన్నా, శత్రువుల నుంచి ఏదైనా ఇబ్బంది వస్తుంది, ఏం చేద్దామన్నప్పటికీ కూడా ఎదుటి వాళ్ళ నుంచి మనకు నెగిటివ్ వస్తున్నాయి, మనం చేసే ప్రతి ఒక్కటి మనకు పాజిటివ్ రాకుండా నెగిటివ్ వస్తున్నాయి, మంచికి పోతే చెడు ఎదురైనట్టుగా ఇటువంటివి ఏదైనా వస్తున్నాయి అనుకున్న వాళ్ళు ఈ యొక్క చిన్న పరిహారంతో పూర్తిగా అందులోంచి బయటపడిపోయి వెళ్ళేటువంటి ప్రతి చోటుగా కూడా దారి వాళ్ళకి ఏర్పడుతుందమ్మా. ఎలా అయితే కనుక శ్రీకృష్ణ పరమాత్మని వసుదేవుల వారు గారాకారం నుంచి తీసుకొని నది దారుతుంటే నది ఎలా అయితే దారి ఇచ్చిందో ఆ రకంగా వాళ్ళకి దారి ఏర్పడుతుంది. శనేశ్వర స్వామికి చేస్తే చాలా ఆ రకంగా విశేషమైనటువంటి విధానంలో ఏర్పడింది ఆ రోజు. కనుక ఎంతవరకు అది అందరూ ఆ రోజు భరణి నక్షత్రం ఉందమ్మా ఉదయం. భరణి నక్షత్రానికి యమధర్మరాజు అధిపతి. అంటే మృత్యు సంకటం ప్రాణ భయం అనేటువంటివి ఏవైనా ఉన్నాయి అంటే పూర్తిగా తొలగిపోతాయి, నిర్మూలనైపోతాయి. ఎందుకంటే అపపాప్మానం భరణీర్భరంతోంతం. ఈ భరణి నక్షత్రానికి అధిపతి ఎవరు అంటే యమధర్మరాజు. యమధర్మరాజు ఎవరంటే మళ్ళీ శనేశ్వరుడికి అగ్రజుడు. కనుక ఆయన్ని ఆ నక్షత్రం రోజు నాడు ఈయన్ని ఆరాధించినప్పుడు ఆయన సంతోషపడతాడు. ఆయన సంతోషపడి మృత్యుప్రదమైన దోషం నుంచి వాళ్ళకి దూరం తీసుకొస్తాడు. కాబట్టి ఆ శనివారం రోజు నాడు శనికి చాలా అంటే చాలా అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి ఆ విధానాన్ని అనుసరించడం చాలా శ్రేయస్కరం. మేము మా పీఠంలో ఒక రీతిలో విధానాన్ని అయితే అనుసరిస్తున్నాము. ఎవరికంటే పెద్దగా చెప్పదలుచుకోలేదు, ఒక కొంచెం క్లుప్తంగా కొంతమందితోటి పూర్తి చేయాలని మేము చేస్తున్నాము. కానీ ప్రతి మనిషికి తెలియాలి కాబట్టి ఈ వీడియో ద్వారా అందరికీ తెలిసి ఎక్కడైనా సరే ఇంట్లో అయినా నవగ్రహాల ఆలయంలోకైనా వెళ్ళి ఈ ఒక్క విధానాన్ని అనుసరించుకున్న తర్వాత ఒక 19 రోజుల తర్వాత వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేస్తారు, మేము ఆ రోజు అమావాస్య రోజున ఇలా చేశాము, మాకు ఇలా జరిగింది, ఇలా ఉన్నాం అనేటువంటి విషయం ఖచ్చితంగా కామెంట్లు చెప్తారమ్మా. పోనీలేండి, సంతోషమే కదండి అనుకున్న పని జరిగితే. అదేగా. ధన్యవాదాలు గురువు గారు. పరమేశ్వర తవ్వండి,
తవ్వుతున్న శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి